ప్రవేశనామానికి మహిమ కలుగును గాక. చంద్రుని దగ్గర హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది? ఏమర్థమైంది? రాజా అర్థమైంది. నా అర్థమైంది. హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థన చేసుకుంటూ ముగించుకుందా. ఏం తెలుసుకున్నావు, ఎందుకు వచ్చావు, దేనికి వెళ్తున్నావు అనేది ఏమాత్రం మనకు అవసరం లేదు. అంతేనే కదా. ఇవాళ అలాగే ఉందా లేదా? క్రైస్తవులు చక్కగా అందంగా తెల్ల బట్టలు వేసుకుని 40 వేలు పెట్టుకుని ప్రశాంతంగా హాయిగా ఉన్నాం. ఏదైనా వచ్చినప్పుడు తెలుపుతుంది వ్యవహారం అయితే. దేవుడికి స్తోత్రం. నెహెమ్యా గురించి ఈరోజు చక్కగా మాట్లాడాడు దేవుడు. దేవుడికి స్తోత్రం కలిగి. ఎందుకు నువ్వు నేను రక్షణ పొందావు? నీ వెనకమల్ల నీ సహోదరులు, నీ కుటుంబీకులు, నీ రక్త సంబంధికులు అనేకులు నశించిపోతున్నారా బాబు. నీ ద్వారా వాళ్ళు రక్షణ పొందాలని నేను ఏర్పాటు చేసుకున్నాను. నువ్వేమో హాయిగా తిని ప్రశాంతంగా క్షేమంగా నా వరకు నేను, నా కుటుంబం, నేను హాయిగా ఉన్నాననే పరిస్థితులు ఉన్నాం. కొన్ని వెనకాల దాకా వద్దు. ఇవాళ యవనస్తులు మనమే ఉన్నాం. నా దగ్గర నుంచి మొదలుపెట్టాను. మనలో కొంతమంది లేరు. ఇక్కడ లేరా? ప్రశాంత్ గారు లేడు. అరే మనతో పాటు మనం చిన్నప్పటి నుంచి తిరిగాం మనందరం ఇక్కడ. వాళ్ళు ఎక్కడో తెలియక పడిపోయాడో, లేకపోతే పరిస్థితిలో ఉన్నాడో వాడిని హెచ్చరిద్దాం, వాడిని తీసుకొద్దాం, వాడి కొరకు ప్రార్థన చేద్దాం. మనందరం కూర్చొని మాట్లాడుకొని చేసే ఆసక్తి ఉందా? మనకి ఆసక్తి ఉందా? నెహెమ్యా ఏం చేశారు? అందరూ స్నేహితులు కలిసి కూర్చొని మాట్లాడుకున్నప్పుడు ఏం మాట్లాడుకున్నారు? యెరూషలేము తన ప్రజలు వాళ్ళు ఎలాగున్నారు, వాళ్ళ పరిస్థితులు ఏంటి, వాళ్ళ స్థితిగతులు ఏంటి, వాళ్ళు ఏమైపోతున్నారు, వాళ్ళ గురించి ఆరా తీసి వాళ్ళ పరిస్థితుల వరకు ప్రార్థన చేసి కన్నీరు కలిసి దేవుడి దగ్గర బ్రతిలాడుతున్నాడు వాళ్ళ కోసం. మనం ఏం చేస్తున్నాం? చక్కగా నా జాబ్ బాగుంది, నా ఫ్యామిలీ బాగుంది, నేను బాగున్నాను చక్కగా, చాలు, ఆడి మాట వినడు, ఆడు రాడు, ఆడు లోబడడు అని వదిలిపెట్టేసాడు. అలాంటి వాళ్ళగా ఉన్నాం మనం. కొంతమంది రాలేకపోతున్నారు, కొంతమంది చేయలేకపోతున్నారు. వాళ్ళందరి కోసం మనం ఏం చేయాలి? భారం కలిగి ప్రార్థన చేయాలి. రెండోది ఏం చేయాలి? వాళ్ళని పలకరించాలి, వాళ్ళకి దేవుని ప్రేమను తెలియచేయాలి, వాళ్ళని తీసుకొచ్చేలాగా మన ప్రయత్నము చేయాలి. దానికోసం మనం దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు ఆ పని మనకి అప్పగించాడు. మన ద్వారా కార్యం చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. మన కొరకే కాదు, ఇది దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటి? మనం పొందిన రక్షణని మన వాళ్ళందరూ పొందుకోవాలని ప్రార్థన చేయాలి. మనల్ని ఎవరైతే తప్పిపోతున్నారో వాళ్ళని పలకరించి పరామర్శ తెచ్చుకోవాలి. వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు నీకేం కావాలో నీ వలే నీ పొరుగు వారిని ప్రేమించాలి. నువ్వు ఏ క్షేమంతో ఉన్నావో, నువ్వు ఏ మేలుతో ఉన్నావో, ఏ సంతోషంతో ఉన్నావో అది నీ ఎదుటి వాళ్ళు కూడా పొందుకోవాలని ఆశపడాలి. అది దేవుని ఆశ. యేసుక్రీస్తు తన కోసం ఏమైనా పెట్టుకున్నాడా? తన కోసం ఏం చేసుకున్నాడా? యేసుక్రీస్తు దేనికోసం ప్రాణం పెట్టారు? మన కోసం, మన రక్షణ కోసం, మన మేలు కోసం, ఆయనతో ఉండాలని, ఆయన కోసం ఏది ఉంచుకోకుండా సమస్తాన్ని మన కొరకు త్యాగం చేసిన గొప్ప దేవుడు. ఆ భాగ్యాన్ని మనకిచ్చి మనం కూడా ఆయనలాగా ఉండాలి. ఆయన పోలిక, ఆయన స్వరూపం అంటే ఏంటి? నేను, నా ఇల్లు, నా ఇంటి వారందరూ మానక స్తుతించెదరు. నేను, నా ఇల్లు కాదు. ఎవరు? నా ఇరుగు పొరుగు వాళ్ళు. నా ఆశీర్వాదం ఎక్కడుంది? నా ఇరుగు పొరుగు వాళ్ళు. నా స్నేహితులు ఎప్పుడు బాగున్నారు, నా స్నేహితులు ఇప్పుడు ఆత్మీయతలు ఎదుగుతున్నారు, నా ఇరుగు పొరుగు వాళ్ళు ఇప్పుడు సంతోషంగా ఉన్నారు, నా ఇరుగు పొరుగు వాళ్ళు ఇప్పుడు మేలుతున్నారు. అప్పుడు నేను సంతోషంగా ఉన్నాను, నేను క్షేమంగా ఉన్నాను, అప్పుడు నేను మేలుతో ఉన్నాను. దేవుడికి స్తోత్రం కలిగి. నెహెమ్యాకి ఎప్పుడు కలిగింది ఆనందం? కట్టినప్పుడు, ఆ మందిరంలో చేరి ఆరాధించినప్పుడు. దేవుడికి స్తోత్రం కలిగింది. ఇంకోటి ఏం తెలిసి వాళ్ళు ఎలాగా నువ్వు దీవించబడతావు, నువ్వు ఆశీర్వదించబడతావు, నీకు మేలు కలిగితే కలుగుతాయా? దేవుని వాక్యం చెప్తున్నాడు. ఆయన కట్టడలను, ఆయన ఆజ్ఞలను ఎవరైతే జాగ్రత్తగా అనుసరించి నడుస్తారో వాళ్ళకి మాత్రమే ఆయన చెప్పినటువంటి వాగ్దానం చేసినటువంటి ఆ వాగ్దానం చేస్తారు. ఆయన చెప్పిన ప్రతి దీవెన వాళ్ళకి కలుగుతుంది. అలా ఆ వాక్యానుసారంగా జీవించకుండా, ఆ వాక్యానుసారంగా ప్రవర్తించకుండా, ఆ వాక్యానుసారంగా బ్రతకకుండా నువ్వు మందిరానికి వచ్చినా, పరిచయం చేసినా, ప్రార్థన చేసినా, ఉపవాసం ఉన్నా ఎందుకు ఏమాత్రం ఉపయోగము లేదు. నామకార్థం స్థితిలోనే ఉండిపోతుంది. దేవునికి స్తోత్రం కలిగి. అలా కాకుండా నెహెమ్యాకి కలిగిన భారాన్ని మనందరూ కూడా కలిగి జీవించాలి. దేవుడు ఏం చేసిన సహోదరు ద్వారా చక్కగా మాట్లాడాడు. దేవునికి స్తోత్రం కలిగింది కాక. మరి ఈరోజైతే బ్రదర్ పేరు వర్మ బ్రదర్ నిలబడాలి. వాస్తవానికి సమయం లేదు. మరి చెల్లెనగానే పాపం దేవుడు గుర్తుని బట్టి ధైర్యం చేసింది. ఒక రకంగా చెప్పాలంటే పిల్ల ధైర్యం చేసింది. ఒక రకంగా చెప్పాలంటే అనకూడదు, అన్నయ్య డిస్కస్ చేశాడు. నువ్వు అని వాళ్ళు అడిగిద్దాన్ని, కానీ ధైర్యం తెచ్చుకుంది దేవుడిని బట్టి. ఏమన్నా తెలుసు? ఒక మాట ఉంది, భలే మాట ఉంది. నువ్వు కాదు నిలబెట్టేది, నా దేవుడు అంది. దేవుడికి స్తోత్రం కలుగును కాదు. హల్లెలూయా. చాలా చక్కటి మాట. అందుకే దేవుడు చక్కగా నిలబెట్టుకున్నాడు. ఆ వైపు చూసి భర్తను ప్రేమించింది, గౌరవించింది. అయినా కానీ మొట్టమొదట దేవునికి స్థానం ఇచ్చింది. గాడ్ బ్లెస్ యు తల్లి. బహుగా వాడబడతాం దేవుడి కృపను బట్టి. చాలా సంతోషం.
దేవునికి వందనాలు. ప్రార్థన చేద్దాము. చెప్పబడిన మాటలు వింటాం. పాస్టర్ గారు మనం వచ్చి ఉన్నారు. అమ్మగారు ప్రార్థన చేస్తారు. ఎలాగైతే నేను భారం కలిగి ఉన్నాడయ్యా, మా అందరికీ ఆ భారం కలిగి మా వాళ్ళ మా పొరుగు వారిని ప్రేమించినట్టుగా ప్రార్థించేద్దాము. ప్రార్థన చేస్తారు. ప్రతి ఒక్కరు 2 నిమిషాలు ముందు చేసుకుని ప్రార్థించాం. ఎస్ ఆజ్ఞలను కైకుంటాం. ఎస్ అవునయ్యా, అవునయ్యా. అలాగే
జరిగించు. వారెంతో ప్రయాసం వచ్చిన ఈ సంఘంలో ప్రభావ ఈ వాక్యం చెప్పి నాయన బిడ్డలు బలపరుస్తుంది కదా ఆయన. ఇంకా నాయన తండ్రి వారి వాక్యాలు సహాయం చేసి నాయన అయ్యా ఒక 100 మంది మేము అడుగుతున్నాం ప్రభావ అడగమన్నా ఉన్నాయన అది ఈ వసాయి కాదు. నేను ఏ సండే స్కూల్ వాళ్ళని నడుస్తున్నాను నడుస్తున్నాను ఎందుకంటే అనేక సంఘాలు 100 మంది ఉన్నారు ప్రభావ. అయ్యా నాయన ఈ వసాయి కాదు నాయన మా దోషాల పాపాలు పెట్టుకోవాలి మా పిల్లల పాపాలు పెట్టుకోవాలి నాయన జ్ఞాపకం చేసుకుని సరిగ్గా పెంచమని అనేక పనులకి నా అవసరమైన సంఘంలో సాంఘిక కార్యక్రమాలు లోపల కార్యక్రమాలు ఆయన సిద్ధపరచుకుని మా ప్రభు నీ కుమారుని యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామములో ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం మాకు వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు ఈ భూమి అందు నెరవేరును గాక. కావలసిన ఆహారం నేను మీరు మాకు దయచేయు తండ్రి. మెడలు అపరాధం చేస్తున్నాను మేము క్షమించులాగును మా అపరాధాలు క్షమించు తండ్రి. మమ్మల్ని శోధనలోనికి తేక కీడుల నుంచి తప్పించు. ఎందుకంటే రాజ్యము బలము శక్తి మహిమ నిరంతరం నీవే ఉన్నావు తండ్రి. ఆమె యేసు రక్తమే జయం అపవాది క్రియలయం. ప్రవేశ రక్తమునికే జయం అపవాది క్రియలయం. ప్రవేశ రక్తమే సంపూర్ణ విజయం అపవాది వాని క్రియలకు అనంత నాశనము కలుగును గాక. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు వరకు కృపయు పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి సహాయము కూడి ఉన్న మనకును సకల జనులకు సకల పరిశుద్ధులకును సంఘ సేవకునికి సంఘానికి కుటుంబానికి సదా తోడుగున ఆయన కృపలో బలపరిచి ఆయన నామ మహిమార్థం నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.